బిజీ షెడ్యూల్లో చిన్న రిలీఫ్ కోసం ఈ టెన్షన్స్ అన్నట్ల నుంచి నన్ను ఒక పర్సన్ వచ్చి డ్రైవ్ తీసుకొచ్చారండి. ఎవరో తెలుసా అండి. థ్యాంక్ యూ చరణ్ సార్. ఏం లేదు బుచ్చి, ఒకటి అడుగుతాను ఏం అనుకో కదా. చెప్పండి సార్. సరే మీరు అడిగితే ఏమనుకుంటారు సార్? నీ బైసెప్ మిస్ అవుతున్నా సార్. ఆ రోజు చూపి ఒకసారి. ఓజీ సార్ ఎంత వైరల్ అయిపోయిందంటే నన్ను ఎవరు చూడలేదు ఆ మేకింగ్ వీడియో. చిరంజీవి గారి ముందు నువ్వు చూపించిన బైసెప్ ఓజీ పెద్ది అని కూడా అనౌన్స్ చేస్తుంది. హెల్త్ బాగుండాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒక విషయం చెప్పాలి సార్. చెప్పండి సార్. నేను జిమ్ కి దిల్షునగర్ లో చదువుకున్నప్పుడు, ఎంబీఏ చదువుకున్నప్పటి నుంచి నేను జిమ్ కి డబ్బులు కట్టాను సార్. కానీ వెళ్ళడం రావడం ఎప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు కదా సార్. మిమ్మల్ని చూసిన తర్వాత పెద్దిలో మీ డెడికేషన్ చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా సార్, మీ డెడికేషన్ చూసిన తర్వాత అరే చరణ్ సార్కి అన్నీ ఉన్నాయి సరే, హెల్త్ కోసం సినిమా కోసం ఇంత కష్టపడుతున్నారు, మనకి ఏం పని ఉంది అసలు? మనం కష్టపడి రోజు ఎక్సర్సైజ్ 40 minutes చేసుకుంటే బాగుంటుందని రీల్స్ లోని దాంట్లో చూసినప్పుడు నాకు అంత అనుకున్నాను కానీ సార్, ఎన్నో రీల్స్ సేవ్ చేశాను సార్, కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నేను జిమ్ కోసం నేను సేవ్ చేసిన రీల్స్ చూస్తే సార్, ఆ రీల్స్ నాకు తెలిసి ఒక నెక్స్ట్ జన్మ కూడా సరిపోతాయి రీల్స్ సేవ్ చేశాను సార్. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత డెడికేషన్ చూసిన తర్వాత రోజు 40 minutes చేద్దారని మాత్రం చేస్తున్నా సార్. అసలు నువ్వు నన్ను పెట్టిన టార్చర్ కి ఆ బాడీలు రావడానికి, ఆ బాడీలు అన్ని రావడానికి ఒకటి క్రికెట్ బాడీ అడిగావు. క్రికెట్ సార్ అంటే క్రికెట్ బాడీ అంటే అసలు చాలా లీన్ గా మన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఒక షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది, ఇదే నాకు చెప్పింది నాకు నరేషన్ అప్పుడు. అదొక బాడీ అడిగావు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సార్ క్రికెట్ బాడీలో కూడా మీరు కొంచెం బండగా ఉండాలి. ట్రైబల్ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో అది బాడీ బిల్డింగ్ చేస్తే వచ్చే స్ట్రెంత్ కాదు. అవును సార్. ఆడికి అలవాటుగా ఆ కొండల్లోని అట్లా తిరగడం వల్ల వచ్చిన బాడీ అన్నట్టు అదొకటి అడిగే. అది అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ సార్ కొన్ని రోజులు మళ్ళీ షూటింగ్ జరుగుతా ఉంటే సార్ ఏంటి సార్ నాకు ఆ లుక్ రావట్లేదు అంటావు. ఈ లుక్ షూట్ చేస్తే ఆ లుక్ ఎలా వస్తుంది? కుస్తీ లుక్ కావాలన్నా సార్, రెజ్లింగ్ రెజ్లింగ్ లుక్, కుస్తీ లుక్ కావాలంటున్నావు సార్. నిజంగా చెప్పాలంటే సార్ నాకు అడగడానికి కూడా భయం వేసేది సార్. అంటే ఏంటి టైం లైన్ కూడా ఎక్కువ లేదు సార్. అంటే ఇప్పుడు క్రికెట్ అయిపోయినా షూట్ అయిపోయినా కరెక్ట్గా 2 months కి 3 months కి మీరు మళ్ళీ మన షర్ట్ అయిపోద్దండి. అక్కడ షర్ట్ అయిపోతే మీ బాడీ తెలిసిపోద్దండి. మీరు అలా గ్రాడ్యువల్ గా షర్ట్ ఆ బాడీని అలా మెయింటైన్ చేస్తే కుస్తీ టైంకి మళ్ళీ ఓపెన్ చేయడం, అదంతా కూడా చాలా కష్టపడ్డారు సార్. ఆ ఇన్స్పిరేషన్ తీసుకునేందుకు నిజంగా సుకుమార్ గారి బ్యాచ్ మీకు దండం పెట్టాలి సార్. మరి మా గురుగారు అంత కాదు సార్. నేను నువ్వా సార్? మీ గురుగారు ఇంకా బెటరే బాబు. బట్ నిజంగా ఇవన్నీ నేను చేసింది సుకుమార్ గారి అసిస్టెంట్ అనో లేకపోతే బుచ్చిబాబు ఉప్పెన తీసిన బుచ్చిబాబు కోసం కాదు. నేను నిజంగా చెప్పాను, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యువర్ స్క్రిప్ట్. నువ్వు రాసిన కథ ఆ సరస్వతి దేవి కోసం నేను ఎన్ని చేసినా ఈ సినిమాకి తక్కువే అనుకుని ఏమడిగినా నేను చేశాను. అంత అద్భుతంగా నువ్వు రాస్తావు నీ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కోసం ఆ సబ్జెక్ట్ చేయించుకుంది నాతో అనొచ్చు. నేను నువ్వు కాదు సార్ నువ్వు రాసిన సబ్జెక్ట్ అంటే సార్. థ్యాంక్ యూ సార్. కానీ అంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సెటప్ ఉంది అంటే మళ్ళీ దానికి బాడీ ఇచ్చారు. అదే సర్ప్రైజింగ్ సార్. కానీ ఆ బాడీ ఇవ్వడం కానీ ఇది చాలా స్ట్రగుల్ సార్. అంటే మీ మూడ్ స్వింగ్స్ అన్ని అంటే అక్కడ మళ్ళీ మీరు మళ్ళీ కష్టపడి ఆ ఇసుకలో దిగాల, అబ్బాయి ఎండల్లో షూటింగ్ చాలా చాలా టఫ్ అయిపోయింది సార్. నన్ను మాత్రం క్షమించండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఏ రోజు కష్టం ఎందుకు అనిపించలేదు అంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్. నచ్చిన పని చేసేటప్పుడు శ్రమ తెలియదు అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. బట్ ఇవాళ షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే నొప్పులు ఎక్కడెక్కడి నుంచో నొప్పులు బయటకు పడుతున్నాయి. ఇది మా పాపను కూడా ఎత్తుకోవడానికి ఈ చెయ్య కొంచెం నొప్పేస్తుంది. రేపు ఎల్లుండో వెళ్ళి చిన్న ఎక్స్రే తీయాలి. అంటే ఆ కుస్తీలో చేయి పట్టి 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 అది అదురు ఉంటది, అదిరి కొంచెం ఏదో అయింది దీనికి. మళ్ళీ మీకు చేతికి అది కుస్తీలో పట్టడం, ఆ పైల్వాన్స్ అందరం తిరగేయడం అట్లతో పాటుగా మళ్ళీ సార్ పైగా నువ్వు పెట్టింది ఆర్టిస్ట్ కాదు, నిజమైన పైల్వాన్స్. వాళ్ళని బతిమాలి బాబు నువ్వు యాక్టింగ్ చేయరా బాబు అని చెప్పడానికి వాళ్ళకి టర్న్ అవడం గట్రా రావట్లేదు సార్. సినిమా యాక్షన్ చెప్తే వాళ్ళు నిజంగా కుస్తీ నిజంగా పైల్వాన్ పట్టుకుంటున్నారు. పాపం సారీ సార్ అంటున్నారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అది ఎంత మనం యాక్టింగ్ చేయరా అన్నా కూడా రాదు వాళ్ళకి.
అలా నాకే ఊపు వచ్చే ఒరిజినల్ గా వచ్చేసి మిమ్మల్ని మీ ఒక ఫైల్ మ్యాన్ అయితే పట్టుకొని వచ్చేసి టప్ మని మీ నెక్క దగ్గర పట్టుకొని అది ఎందుకు సార్ కుస్తీలో మీ కొన్న మీద అంత తప్ప అయితే నేనైతే పానిక్ అయిపోయాను సార్ నేను టక్మని లేచి అదైతే చాలా అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగింది సార్ కన్ను మీద అంటే నాకు చిరంజీవి సార్ ఏం చేస్తారని భయం వేస్తుంది. సెకండ్ హాఫ్ మనం సినిమా రన్ త్రూ లో కదా తీసాం. సినిమా రన్ త్రూ లోనే మన షూటింగ్ కూడా సీనిక్ ఆర్డర్ లోనే తీసాం మన సినిమా. సో అది తీయడం వల్ల ఐ థింక్ నాకైతే చాలా చాలా హెల్ప్ అయింది మీరు అలా తీయడం వల్ల. ఒకటి మనందరికి ఇది జర్నీ ఆఫ్ పెద్ది కాబట్టి బిగినింగ్ టు ఎండ్ ఆ జర్నీ ప్రకారంగానే మనం తీయడం అనేది అందరికి ఆ మూడ్ లో రావడానికి అర్థమైంది. ఈ సీన్ ఎందుకు తీస్తున్నాం అందరికి అర్థమైంది, ఎందుకంటే దాని ముందు రోజే ఆ సీన్ తీసాం కాబట్టి. రన్ త్రూ లో వచ్చేసరికి మనం సెకండ్ హాఫ్ అంతా మనం ఒకే టైం పీరియడ్ లో షూట్ చేసాం. సెకండ్ హాఫ్ అంటే ఏంటి, కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద మీరు రాసిన స్టోరీ అంతా కల్మినేషన్. హెవియెస్ట్ యాక్షన్, హెవియెస్ట్ ఎమోషన్, హెవియెస్ట్ సాంగ్ సెకండ్ హాఫ్ లోనే పెడతావు. సో అంత హెవీ వర్క్ మనకి లాస్ట్ 65 days లో మనం షూట్ చేసాం. నిజంగా దేవుడు లేకపోతే అంత హెవీ వర్క్, అన్ని కుస్తీ ఫైట్లు, క్లైమాక్స్ ఫైట్, క్లైమాక్స్ సాంగ్, ఇంకో సాంగ్ రేరే రారా ఏమి మనకేం అవ్వకుండా మీకేం అవ్వకుండా నాకేం అవ్వకుండా జరిగిందంటే అది నిజంగా పెద్దకున్న బలం. అది పెద్ద సబ్జెక్ట్ కి పెద్ద స్క్రిప్ట్ చేయించుకుంది తప్ప. లాస్ట్ 75 days షూట్ చేస్తాను సార్. ప్రతి సినిమాలో నాకు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది. RRR లో కూడా కాలు కొట్టుకున్నాను, రంగస్థలం కూడా ఒకటి ఏదో అయింది నాకు గుర్తులేదు. గేమ్ చేంజర్ లో ఇక్కడ లిప్ కట్ అయిపోయింది, ఇక్కడ ఇది అయింది. కానీ ఎక్కడ ఒక్కరోజు మన షూటింగ్ ఆపింది లేదు. అది నిజంగా అది దేవుడు. ఇంకేంటి బుజ్జి సార్ పోస్ట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది చెప్పు, సరదాగా అడుగుతున్నా. సార్ రెహమాన్ సార్ అంటే నేను ట్వీట్ వద్దాం అనుకున్నాను సార్, ఎర్రకొట్టి సార్ RRR అని. అంటే మళ్ళీ 2 ఎట్లా అయిపోతుందో నేను వేయలేదు సార్. నెక్స్ట్ లెవెల్ RRR ఇచ్చారు సార్ రెహమాన్ సార్. ఓకే నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఎమోషన్ గానీ నాకు నేను వెళ్ళి కూర్చున్నాను సార్. నిన్నే కూర్చుంటే ఇది మన సినిమా మన విజువల్ ని నెక్స్ట్ లెవెల్ పట్టుకుపోయారు సార్. ఓకే రెహమాన్ గారు కానీ, రత్నవేల్ సార్ కానీ, అసలు అంటే రత్నవేల్ గారి గురించి మాట్లాడారు. మనం అనుకున్నప్పటి నుంచి అది ఎంత పెద్ద అసెట్ రత్నవేల్ గారు. ఇట్ ఈస్ అంటే బ్యూటీ షాట్స్ ఇచ్చారు, కమర్షియల్ షాట్స్ ఇచ్చారు, అండ్ కథని అర్థం చేసుకునే విధానం రత్నవేల్ గారు మించిన కెమెరామెన్ నేనైతే పనిచేయలేదు. ఉండే ఉంటారు కానీ నేనైతే పనిచేయలేదు సార్. ఎందుకంటే సార్ రండి సార్, ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా చేశాను సార్, ఇది సెకండ్ సినిమా అండ్ సెకండ్ ఫిల్మ్ సార్ నాది. ఇంత పెద్ద కెమెరామ్యాన్ ఉండడం వల్ల నాకు చాలా పెద్ద సపోర్ట్ వచ్చింది సార్. రండి సార్ అంటే ఉండడం వల్ల నేను ఏమైనా మిస్టేక్లు చేసినా సరే ఇది కాదు, ఇది చూసుకో ఒకసారి ఆలోచించుకొని వచ్చి చెప్పడం కానీ, బిగ్ బ్రదర్ దాంట్లో నో డౌట్ సార్. అంత ఆయన కరెక్ట్ చేయడం కానీ అవన్నీ నేను చూసి దాన్ని ఒక్కొక్కసారి ఆయన నెక్స్ట్ లెవెల్ పట్టిపోయారు సార్. వచ్చి ఇలా చేద్దాం మనం అని. లైటింగ్ మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది అసలు సార్. మీకు చెప్పాలంటే ఢిల్లీ ఎపిసోడ్ ఢిల్లీలో ఎలా ఉన్నారంటే సార్, మీరు ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తా సార్. ఐ థింక్ నా ఫేవరెట్ ఎపిసోడ్ చెప్పొచ్చు లేదో తెలియదు ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. అంటే నీ కథ మొత్తం నువ్వు ఇందాక